గ్రాఫ్ డౌన్ అని ఒక వార్త పెట్టింది. ఇందులో ఎమ్మెల్యేలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, సిట్టింగ్ స్థానాల్లో పట్టు కోల్పోతున్న బీజేపీ, కనిపించని ఎన్నికల ముందు జోష్, బీఆర్ఎస్ లీడర్లపైన పెరిగిన నెగటివిటీ, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడంపై విమర్శలు, 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుమైన 2 మంత్రులు సైతం ఫెయిల్, సీఎం రేవంత్ రెడ్డి సర్వేలో సంచలనాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వే చేయించుకున్నట్టున్నారు. ఇంతకుముందు ఇంకో పత్రికలు కూడా మనం చూసినాం. ఎమ్మెల్యేల గ్రాఫ్ డౌన్ అవుతున్నది, సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ పట్టు కోల్పోతున్నదని. కానీ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. 2028 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈ సర్వేలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసన సభ్యుల గ్రాఫ్ పడిపోతున్నది అని చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన వార్త ఇది. దీని విశ్వసనీయత ఎంత అనేది చూడాలి. మరి సీఎం రేవంత్ రెడ్డి నిజంగా సర్వే చేయించుకున్నారా, ఆ సర్వేలో ఈ విషయాలు వచ్చినాయా, ఏం వచ్చినాయి అనేది అధికారికంగా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే సర్వేలు అనేవి పీరియాడికల్గా చేయించుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు పీరియాడికల్ సర్వేలు చేయించుకుంటూ ఉంటారు.